సీఎం రేవంత్ రెడ్డి నిన్న ప్రారంభించేది ఉండే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణ ఉంది కదా, సీఎం రేవంత్ రెడ్డి వచ్చేసి వాస్తవానికి ఓపెన్ చేయాలి విగ్రహాన్ని. నిరసనకారులు, తెలంగాణ ఉద్యమకారులు, నిరసనకారులు కూడా అందరూ ఏమంటారు అంటే, అరే రవీంద్ర భారతిలా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఎవడు అడిగిండి, ఎవడు పెట్టుకున్నాడు? తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ కోసం కష్టపడ్డోళ్ళు, ఈ తెలంగాణ రావడానికి ఎంతో కృషి చేసిన మహానుభావులు తెలంగాణ రాష్ట్రంలో మన 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 బిడ్డలు మన తెలంగాణ రాష్ట్రంలో ఎంతో మంది ఉన్నారు. అరే కొమరం బింది పెట్టనుంటివి, ఆడ ఒక చాకల ఐలమ్మది పెట్టనుంటివి. అరే సరే ఇప్పుడు సింగర్ కదా ఆయన, ఓకే సింగర్. ఆ సింగర్ విషయానికి వస్తే మన గద్దర్ అన్నది పెట్టనుంటివి. గద్దర్ అన్న కూడా ప్రపంచ ప్రఖ్యాతి సింగరే కదా ఆయన. ఒక మంచి ఉద్యమం, గద్దర్ అన్న ఒక పాట ఎత్తుకుంటే ఉద్యమాలు ఉప్పెనకి కదిలినాయి, అందరు తెలిసిన విషయమే అది. గద్దర్ అన్న పాటకంత పవర్ ఉండే, గద్దర్ అన్న మాటకంత పవర్ ఉండే. అరే గద్దర్ అన్నంగా కూడా గీన ఎవరు అసలు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాటలు పాడిండు, ఇన్నాం, సరే సరిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో మన దగ్గర ఎవరు గతి లేనట్టు, ఎవరినో ఆంధ్రాయణ తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రం ఇంకా విడిపోలేదా? ఇంకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉందా తెలంగాణ రాష్ట్రం? ప్రజలను అర్థం చేసుకోండి. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇది తెలంగాణ లేకపోతే ఆంధ్రప్రదేశ్, ఒకప్పటి ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి డౌట్ వస్తుంది. ఎందుకు తీసుకొచ్చి పెట్టాలి ఆయన విగ్రహం? మా గద్దర్ అన్నది పెట్టుంటే ఎంత సూపర్ హైలైట్ ఉంటుండే. తెలంగాణ రాష్ట్రం రావడానికి కూడా గద్దర్ అన్న ఒక కారణమే కదా. తెలంగాణ ఉద్యమం ఎగిసిపడుతున్నప్పుడు శంకరన్న తీసిన జైబోలో తెలంగాణ సినిమా ఆయన పాడిన పాట ఒక ఉవ్వెత్తున పోయింది. ఆ పాట గద్దరన్న గుర్తు రాలేదా? దొంగ ప్రేమ, ముసలి కన్నీళ్లు, దొంగ ప్రేమ కారుస్తారు కదా గద్దరన్న మీద. ఆమె కూతురికి, గద్దరన్న కూతురికి ఇచ్చేసిర్రు ఓ పోస్ట్, గవర్నమెంట్కు సంబంధించింది. అయిపోయింది, అక్కడ పక్క పెట్టేసారు కథ. ఆమె గద్దరన్నది పెట్టకుండా ఇప్పటికైనా గద్దరన్న ఇప్పటికైనా సరే చెప్తున్నా కదా, అసలు ఈ విగ్రహాన్ని తీసేసి గద్దరన్నది పెట్టాలా. ఫస్ట్ రేవంత్ రెడ్డి ఆయన రాగానే ఏం చేసిండు, తెలంగాణ తల్లి విగ్రహాన్ని మంచిగా మనకు మన అమ్మ, మన ఇంట్లో అమ్మ, తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూసుకుంటే మన ఇంట్లో అమ్మని చూసుకున్నట్టు ఉండే. తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీసేసి పక్కన పెట్టాడు, కాంగ్రెస్ తల్లిని తీసుకొచ్చి మూడ పెట్టిండు. ఇప్పుడేమో హైదరాబాద్ నడిబొడ్డులో ఉన్న రవీంద్ర భారతిలో గద్దరన్నది పెట్టమంటే గద్దరన్నది పక్కకు పెట్టిండు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం తీసుకొచ్చి ముంగట. ఎవ్వరికి కావాలి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం తోటి? మాకేం పని? అరే మీరు పెట్టుకుని అమరావతిలో పెట్టుకోరు భయ్, అమరావతిలో, విజయవాడలో, ఏలూరు, గుంటూరు, అరే మీ ఇష్టమైన జాలు పెట్టుకోరు ఆంధ్రప్రదేశ్లో. ఆయన మా మీదకి ఎందుకు గుర్తుతున్నారు? తెలంగాణ స్వరాష్ట్రమై తెలంగాణ జాతీయ గీతం పాడేందుకు ఒప్పుకోలేదు ఈ మహానుభావుడు. అంటే అంత సమైక్యవాదిని నేను, స్వరాష్ట్రం వద్దు మేము సమైక్యవాది అన్న బాలసుబ్రహ్మణ్యం పట్టుకొచ్చి ఇవాళ మీరు రవీంద్ర భారతిలో పెట్టిరంటే దీని పక్కా మీరు మళ్ళా తీసుకుపోయి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకుపోయి రేవంత్ రెడ్డి గారు ఆంధ్రలో కలుపుదామని ఏమైనా నిర్ణయం తీసుకుంటారా? ఏంది బీజేపీతో మీరు కుట్ర చేస్తురా? అట్లే కనబడుతుంది. ఇలా తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి సంబంధం లేనోడు, తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఏ రోజు జై తెలంగాణ అన్నోడు, ఇంతమంది ఉద్యమకారులు, అంతమంది అప్పుడు ఎంతోమంది చనిపోతుర్రు తెలంగాణ రాష్ట్రం గురించి. ఏ ఒక్కరోజు కూడా అయ్యో నా రాష్ట్ర ప్రజలే కదా, నేను వాళ్ళు కూడా తెలంగాణ రాష్ట్ర బిడ్డలు కూడా నా పాటలు వింటే నాకు పైసలు వచ్చినాయి కదా అని చెప్పేసి ఒక ఆలోచనతో ఎప్పుడైనా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కమ్సకం తెలంగాణ బిడ్డల గురించి సంతాపమును ప్రకటించిండా? అరే అటువంటి పట్టుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో నడిబొట్టలు పెట్టుడేందా మీరు? ఇంతనన్నా సోయి ఉన్నదా? ఇంతనన్నా తెలుగు ఉన్నదా? రేపు తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తారనేది లేదా మీకు? బరాబర్ ప్రశ్నిస్తారు. బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఖచ్చితంగా అడిగిన వెళ్తుంది, గ్యారంటీ. అది అలా ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే నిరసనకారులు గట్టిగా ఉంటారు. తెలంగాణ ఉద్యమం చేసే నిరసనకారులు తెలంగాణ ఉద్యమంలో ఎట్లా చేసిర్రో మీకు గుర్తుండే ఉంటుంది. అంతా ట్యాంక్ బండ్ మీద కూడా చూసిరు చరిత్ర. నిరసనకారులు మూకునే టైప్ అయితే కాదు, జాగ్రత్త. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.